చూడాలమ్మా ఏం చేయాలి బిడ్డ ఇద్దరు కొడుకులు ఉన్నారు సూత్తలు పింఛన్ లేదు ఏం లేదు మాకు ఎంత బాధపడుతున్నాం ఇచ్చినాం వచ్చినాం వస్తలేదు ఏం లేదు అంకుల్కి 70 ఏళ్ళు ఉన్నాడు వణుకుతాడు నాకైతే రాదంటారు ఓ బిడ్డ పెళ్లికి ఉన్నది కొడుకులు చూడరు ఏం చేయాలి రేవంత్ రెడ్డికి వచ్చినా కూడా చెప్పినా కూడా పట్టించుకుంటలేడు ఈ పరిస్థితి మాది ఇది పరిస్థితి అయితే చూడండి ఒకసారి ఏడుస్తున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏడుస్తున్నారు ప్రజాభవన్ దగ్గర కళ్ళబోండి నీళ్ళు వస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వేల మంది వస్తున్నారు పింఛన్లు లేకుండా మరి ఈ లక్షల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొస్తారు కదా ఈ ప్రజాధనం అంతా ఎక్కడ పోతుంది ఇది క్వశ్చన్ చేస్తేనేమో ఎత్తుకపోతారు ఆ జీప్లలో ఎత్తుకపోతారు అరెస్టులు చేస్తారు జనరల్ అంకుల్ కన్నా రావాలి కదా నాకు లేకుండా నా బిడ్డ 26 ఏళ్ళు ఉన్నది పెళ్లి లేదు ఏం లేదు కొడుకులు చూస్తలేరు కోచింగ్ చదువుకుంటే కట్టాప్లో 2 సార్లు ఫెయిల్ అయింది ఇంకా ఏం చేయాలి కొడుకులు చూస్తలేరా రేవంత్ రెడ్డి సాయం చేస్తలేడా మా పరిస్థితి ఏంది 4000 పింఛన్ అన్న 2000 ఇచ్చినా మంచిగా ఉండు కదా మాకు ఏది గతలేదు వాడేళ్ళు 10 ఏళ్ళు వాడేం చేయట్లేదు కేసీఆర్ వీడొచ్చి 2 ఏళ్ళ వీడేం పెట్టలేదు ఎట్లా మన ఎత్తిపోయాలి ఓట్లు అయినాడు గుంజుకపోయి వేపించుకున్నారు మమ్మల్ని గుంజుకపోయి వేపించుకున్నారు ఇప్పుడు కనీసం పింఛనాన్ని ఇవ్వాలి కదా ఏది లేదు 2 సార్లు ఇప్పుడు 2 నెలల పాటు తిరుగుతున్నాం ఏది కాలే ఇది వరకు పింఛనే రాలేదు పింఛనే లేదు బిడ్డ నా బిడ్డ పెళ్లికి ఉన్నది నా కొడుకులు చూడరా మరి కేసీఆర్ పట్టించుకొని వాళ్ళని దారి తెచ్చి మాకు ఏదన్నా చేయాలి కదా ఏ చేతులు 2 నెలలు అని తిరగబట్టి ఏ పోవన్న వెళ్ళగొడుతున్నారు బాగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నది ఇట్లాంటి వాళ్ళ ఏడుపులు వింటానుకో లేకపోతే ఇట్లాంటి వాళ్ళని ఈ ముసలోళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని ఎన్నో మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేసే కాడికి తెచ్చుకున్నారు సో మిమ్మల్ని గెలిపించింది ఏంటంటే మీరు ఏదో ఉద్ధరిస్తారు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఏదో మారుస్తారనే కానీ అంతకుమించి మీరు ఇప్పటి వరకు అయితే ఏం వచ్చింది ఏం లేదు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చాయి ఉద్యోగాలు లేవని చాలామంది నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు ధర్నాలు చేసిన పరిస్థితి చూసినాం ఎంతోమంది ఇప్పుడు చూడండి వృద్ధులు ఎంతమంది 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటిదాకా పింఛన్ వస్తలేదు అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మరి అంత ముందుకు బీఆర్ఎస్ హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో టీఆర్ఎస్ గద్దె దింపాలి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మరి మీరు వచ్చినాక నన్ను చక్కగా చేయాలి కదండి ఇప్పుడు మీరు వచ్చినాక నన్ను చక్కగా చేస్తే నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు ఉంటారు 5 ఏళ్ళు ఉంటారు అని చెప్పేసి మీ మంత్రులు రాళ్ళు పెద్ద పెద్ద డైలాగులు కొడుతురుగా ఆ డైలాగులు కొట్టినప్పుడు మీరు కరెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీరు ఎంతవరకు నిలబడతారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరంతలో మీరే అనుకుంటే ఎట్లా ప్రజాభవన్ దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి తిరగాలి ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాల నుంచి తిరిగితే మీరు ఇప్పటిదాకా పట్టించుకోరా భర్త చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు ఇయ్యరు 58 నుంచి 60 ఏళ్ళు పడగానే పింఛన్లు ఇవ్వాలి మరి అది ఆ రూల్స్ కూడా తెలియదుగా మరి ఏం చేస్తుంది యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏం చేస్తుంది వీళ్ళ మీద దృష్టి పెట్టరా ఇప్పుడు ఇంత పెద్ద ధర్నాలు చేయించుకునే బదులు మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినే కదా వాళ్ళు అడిగేది ఇప్పుడు 2500 మహిళలకు అన్నారు పత్తా లేదు తులం బంగారం అసలే లేదు ₹1,00,000 వస్తున్నాయా కళ్యాణ లక్ష్మి అది లేదు ఇన్ని అడిగితే మళ్ళీ అడిగినోడిని మీరు ఇట్లా అంటారు మీరు అదంటారు మీరు ప్రశ్నిస్తారు 100% ప్రశ్నిస్తామండి ప్రభుత్వాలను ప్రశ్నించడం కోసమే మీడియా ఉన్నది సో ఇక్కడైనా చెప్తున్నాను ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మీరందరూ కూడా ఈ ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ గోసను మొత్తం చెప్పుకుంటున్న వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు తొందరగా మీరు పోయిన ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని మీరు న్యాయం చేసి చూపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్మే అవకాశం ఉంటుంది తప్పితే మీరు ఇట్లనే చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా ఇంకా 2 సంవత్సరాలలో మీ ప్రభుత్వం కూడా ఇక లాస్ట్ పోయిన ప్రభుత్వం పరిస్థితి ఏమది మీ గతి కూడా అదే పడుతుంది సో చూద్దాం ఫైనల్గా ఏం తీసుకొస్తారో మరి వీళ్ళ పింఛన్లు తీసుకొచ్చి ఏమైనా నిజంగానే వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తుందా ప్రభుత్వం లేకపోతే ఇట్లనే అన్యాయం చేసి రోడ్ల మీద తిప్పించుకుంటారా చూద్దాం చూస్తూనే ఉండండి ప్రజావాహిని.